కళాయి పెట్టుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. హీటైన ఆయిల్లో మెంతులు, ఆవాలు చిటపటలాడించడం, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఘాట్లు పెట్టినటువంటి పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయినటువంటిది మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కళాయిలోకి వంకాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గేలోపు జీలకర్ర, సాల్ట్, ఎల్లిపాయలు అండ్ చింతపండు వాటర్తో సహా వేసేసి ఫైన్గా మిక్సీ పట్టుకుందాం. మగ్గిన వంకాయ ముక్కల్లో 2 టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం పసుపు వేసి కుక్ చేయాలి. ఓకే అండి, మెత్తగా మగ్గిపోయాయి కదా. చల్లగా అయినాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. వంకాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏం వేయకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవడం. ఇంతటితోనే ఎండ్ చేయొచ్చు, అంటే తాలింపు పెట్టుకోకుండా. లేదంటే తాలింపు పెట్టుకోవడం కూడా మీ ఇష్టం. ఇంత చేసి తాలింపు పెట్టలేదా అనిపించుకోవడం ఎందుకు, పెట్టేస్తే అయిపోలే. చితకొట్టిన ఎల్లిపాయ రెబ్బలు, తాలింపు సామాగ్రి, కరివేపాకు చిటపటలాడించి కొంచెం ఇంగువ అంతా కలిపి చట్నీలో వేసుకోవాలి. సింపుల్ అని టేస్టీ వంకాయ చట్నీ రెడీ. దోశలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ ఎంత బాగుంటుందో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.